కీర్తనల గ్రంథము 92వ కీర్తన మొదటి చరణాన్ని చదువుకున్నాం. ఈ వేళ వర్తమానము మంచిది మంచిది అనే ఉద్దేశంలో భూమి మీద మనుషులు జీవిస్తూ ఉన్నాం. ఏ పనులు చేస్తే మంచిది, ఎలా బ్రతికితే మంచిది, ఎట్టి సాక్ష్యము కలిగితే మంచిది, ఎట్టి ఆరోగ్యము కలిగితే మంచిది, ఎట్టి ఆశీర్వాదం కలిగితే మంచిది, ఎట్టి ఉద్యోగం వస్తే మంచిది, ఎట్టి విషయాలు మన జీవితానికి ఆశ తీరితే అప్పుడు మన బ్రతుకులో మంచిగా ఉంటాం. ఇది మనందరికీ తెలిసిన విషయం. కానీ ఆత్మీయమైన జీవితంలో కూడా మనం ఎలా ఉండడం మంచిదో ఈ ఉద్దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. అందరూ వినడానికి సుఖంగా ఉన్నారా? వినడానికి మంచిగా ఉన్నారా? అందరూ ఇక్కడే ఉన్నారా? అయితే ఏది మంచిది ఒక వ్యక్తి జీవితం అంటే యెహోవాను స్తుతించుట మంచిది. దేవుడు లేకుండా కానీ జీవితంలో ఏది మంచి జరుగుతుంది. దేవుని స్తుతించి దేవుని కనపరిస్తే దేవుని జీవితానికి మంచి భవిష్యత్తునిస్తాడు. ఒక మంచి ఉద్దేశం జీవితంలో కలిగి ఉంటే దానిని దేవుడు నెరవేరుస్తాడు. ఇక దేవుని స్తుతించుటలో మంచి కార్యాలు జరుగుతాయి. దేవుని స్తుతించుట మంచిది. ఎందుకు మంచిదంటే మహోన్నతుడా నేను కీర్తించుట మంచిది. ఈ రెండు పనుల ద్వారా వారి వ్యక్తి జీవితంలో అద్భుతమైన ఆశీర్వాదము వెలువడుతూ ఉంది. దేవుని ప్రజలు ఎక్కువ పట్టణాన్ని సమీపించి అలవలసి వచ్చేది. అక్కడ ఇరుకోవడం దేవుని ప్రజలకి అతిగా తెలిసాయి. అప్పుడు యెహోషువ ప్రార్థన చేశాడు దేవునికి. దేవుడు అన్నాడు, నన్ను స్తుతిస్తూ 6 దినాలు తిరగండి, 7వ దినము 7 రోజులు స్తుతిస్తూ తిరగండి, మీ కొద్దిగా ఆటంకం తొలగిపోతుంది. ఎన్నుకోబడలు కూలై దేవుని మహిమ పలకడం ద్వారా ఎన్నుకోబోవడం కూలై దేవుని బిడ్డల జీవితంలో స్తుతి చేయుట మంచిది, స్తుతించుట మంచిది, బహున్నతుని కనపరచుట మంచిది. అప్పుడు నీ బ్రతుకులో ఉంటే ప్రతి ఆటంకము, అడ్డు గోడలు, అడ్డు బట్టలు, అడ్డు సమస్యలు, అడ్డు శోధనలు మూలతాయి. దేవతామలికి స్తోత్రం. రెండవది జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడి నామానికి స్తోత్రం. హల్లెలూయా. 14వ అధ్యాయము 6వ వచనం. జాగ్రత్తగా విని సిద్ధపడండి. ఏది మంచిది ఒక వ్యక్తి జీవితంలో అందుకు యేసు ఇట్లను తొందర పెడుతున్నారు. ఈమె నాయన ఒక మంచి కార్యము. 2వ మాట, ఒక దేవునిలో ఒక మంచి వ్యక్తిగా బ్రతికితే, ఒక మంచి కార్యము చేస్తే నీ జీవితాన్ని ఎప్పుడో దేవుని కొరకు సిద్ధపరచుకుంటూ ఉంటే అది నీ బ్రతుకు మంచిది. దేవుని బిడ్డలు చాలా కార్యం మనం ఎలా బ్రతుకుతున్నామో మనకు తెలియడం లేదు. మనం ఏ పనులు చేస్తున్నామో మనకు తెలియడం లేదు. మనం మంచిగా ఉంటామో చెడుగా ఉంటామో మనకు తెలియడం లేదు. అప్పుడు నువ్వు ఎక్కడికి రావాలి? ప్రభు సన్నిధానానికి రావాలి, ప్రభు సాన్నిధ్యానికి రావాలి. ఎందాక మరి దేవి ప్రార్థన చేస్తూ మేము నీలో సెట్ చేసుకోవాలి ప్రభు అన్న మాట నాకు నిజమా?
మనము దేవుని సన్నిధానంలో మనల్ని మనము సెట్ చేసుకోవడము అంటే సిద్ధపడము అంటే దిద్దుకోవడము మంచిది. తెలుసండి, భక్తి గుడ్డెత్తు చేయడంతో పడ్డట్టు ఎలా పోతుందో తెలడం లేదు. చాలా సార్లు అంతా వైద్యుని మనం చేతిలో ఉన్నా, లోపాల్లో ఉన్నా, బలహీనతలో ఉన్నా మంచిది అనుకుంటున్నాం. చాలా బుద్ధులు కన్యకులు ఆడిపోయిన దిగుతులు కలిగిన భక్తి చేస్తారు. అది కూడా ఒక భక్తి, అది మంచిగా అనుకున్నారు. కానీ అది ఎంత పడలేదు, అది పక్కలోకి వెళ్ళలేదు. పక్కలోకి వెళ్ళలేదు భక్తి కూడా మంచిదిగా. పరలోకం చెప్పలేని జీవిత విధానం కూడా మంచిదైనా. భక్తిలో నీవు నిలవలేని బ్రతుకు కూడా మంచిదేనా. దేవుని చిత్తంలో నడవలేని ఒక నడక కూడా మంచిదేనా. అంతా మంచిదే అనుకుంటే ఎలాగా? తెల్లగా ఉన్నాయని పాలనుకుంటే ఎలాగా? దేవుని బిడ్డలారా, అక్కడ పాపరాలు ఎత్తులో ఒక మంచి కార్యం చేయడానికి కోరుకుంది. ఎట్లాగా కోరుకుంది? తన జీవితాన్ని సెట్ చేసుకుంటుంది. ప్రభు పాదాలు పట్టుకొని పడుతుంది, లోపాలను సరి చేసుకుంటుంది, బలహీనతలు దిద్దుకుంటుంది, కన్నీరు కాల్చుకుంటుంది, పశ్చాత్తాపంతో పాదాలు పడుకుంటుంది. అది దేవునికి మంచిది అనిపించింది. దేవునికి స్తోత్రం. అది ఎవరు మంచిది అనిపించింది? నువ్వు చేసేదానికి మంచిది అవ్వాలి. నువ్వు చేసేది నీకు మంచిది అనుకుంటే కాదు. ఆమె చేస్తున్న పని, ఆమె సిద్ధపడుతున్న సిద్ధపాటు, ఆమె దోషాలు, ఆమె ప్రభు పాదాలు పట్టుకొని పశ్చాత్తాపడి పాదాలు పట్టుకొని కడుగుతుంటే అది దేవుని దృష్టిలో మంచి కార్యము. దేవుని బిడ్డలారా, మార్పు లేకుండగా, మార్పులోనికి రాకుండగా, మార్పు మనసు పొందకుండగా నువ్వు చేసేది లోపంలో ఉంటూ మంచిది అనుకుంటే అది నీకు మంచిది. కానీ నా ప్రభుత్వ వారికి ఆ పని మంచిది కాదు. అందును బట్టి దేవుని సాన్నిధ్యంలో మనము సిద్ధపరచుకోవడము మంచిది. ఎదురు బట్టి ఇప్పుడు దేవుని సన్నిధిలో కూడి ఉన్నాం. ఆమె సీమోని ఎంత కూడి ఉంది. నేను మందిరంలో కూడి ఉన్నాం. నువ్వు వాక్యాన్ని వింటూ ఉన్నావు. మంచి చెడులు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ దేవుడు వాక్యం మనతో మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడిన మాటల్లో మనకి ఏదైనా చెడు అనే ఉద్దేశం మన హృదయానికి తాగినప్పుడు మనము దానిని తీసుకొని మార్చుకొని వదులుకోవడము మంచిదా కదా? మంచిదా కదా? మంచిదా కదా? మరి ఏమి ఆయన పాదాల దగ్గర కూర్చుని చేసిన పని మంచి కార్యము అంటే తన బ్రతుకు బాగుంటుంది. పాపాత్మరాలండి ఆ ఊళ్ళో, ఆ పాపాత్మరాల తన జీవితము మార్చుకుంటుంది. మార్చుకుంటూ ఉంటే ఇంకా చూస్తున్నారు ఆ ఇంట్లో శిష్యులు ఆమె ఎలాంటిదో అని బాహ్యముగా చూస్తున్నారు. అంతరంగముగా దేవుడు చూస్తున్నాడు. మనుషులు పైముఖం చూస్తారు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. అంతరంగాన్ని చూస్తున్నా దేవుడు అన్నాడు, ఆమెని తొందర పెట్టకండి, ఆమెని తొందర పెట్టకండి, నా పట్ల మంచి కార్యం చేస్తుంది. ఈ లోకంలో జీవిస్తున్నాం మన బ్రతుకులో. మనం ఎవరి కొరకు బ్రతకాలి? దేవుని కొరకు బ్రతకాలి. లోకంలో వేళ నిన్నో చెడ్డది అంటున్నారు. లోకంలో వేళ నిన్నో మంచిగా మాట్లాడుకోవచ్చు. లోకంలో వేళ నిన్నో ఏమిటో బలహీనతలతో మాట్లాడుకుంటున్నారు. కానీ దేవుని దృష్టిలో నువ్వు మంచిగా ఉంటే లోకంలో ఉన్న మాటలన్నీ చెరిపి వేయబడతాయి. అవి లెక్కలోనికి రావు.
ఎందుకని లెక్కలో ఉన్న దేవుడు నీ మంచితనాన్ని చూస్తున్నాడు. దేవునామానికి స్తోత్రం. మూడవ విషయం, మొదటి స్తుతించడం నుంచి రెండవది మనలో దేవుని సన్నిధిలో సిద్ధపరచుకున్న జీవితము మంచిది. దేవునికి స్తోత్రం. మూడవది 15వ కీర్తన మొదటి వచనం. 15వ కీర్తన మొదటి వచనం. త్వరగా మన జీవితంలో మంచి కార్యాలు 15 మొదటి వచనం. నాకు కాదు యెహోవా, నాకు కాదు యెహోవా నీ గొప్ప దక్షిణలను నీ నామమునకే మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. దేవునికి చెందవలసిన మహిమ, దేవునికి కలగవలసిన మహిమ దేవునికి చెందాలి. అది మనుషుడు పొందకూడదు. దేవునికి రావాల్సిన మహిమను దేవునికి మనం ఇవ్వాలి. దేవునికి మనం ఆరోపించాలి. దేవునికి దానిని చెల్లించాలి. 82వ కీర్తన మొదటి వచనం కూడా చదవండి సార్. 82వ కీర్తన మొదటి వచనం. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు. దైవముల మధ్య ఆయన తీర్పు తీసుకున్నాడు. ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చును? ఎంతకాలము భక్తిహీనులు కదా పక్షపాతము దేవుని బిడ్డలారా, దేవుని సమాజంలో దేవుడు నిలిచున్నాడు. దేవుని సమాజంలో దేవుడు మనల్ని బట్టి తీర్పు తీస్తున్నాడు. మనలో ఎంత కాలము దేవునికి దూరంగా వేదికగా ఉంటే పక్షపాతంగా పొందుతాం. అది మంచిది కాదు. ఏది మంచిది కాదు. దేవుని సమాజంలో దేవునికి రావాల్సిన మహిమను నీ జీవితం ద్వారా దేవుని కనపరచడం. నీకు దేవుని ఇచ్చిన యోగ్యతను బట్టి, వాక్యములను బట్టి దేవుని కనపరచాలే తప్ప పక్షపాతిగా మనము దేవుని మహిమను మనకి చెందేలాగా మనము చూసుకోకూడదు. ఇది మంచిదే అర్థం చేసుకోలేదు. చాలా ప్రియమైన భావం ఉంది. అర్థం మొదటి వచ్చినలో మాకు కాదు యెహోవా మహిమ, మాకు కాదు అది నీకే చెల్లుగాక. మాకు కాదు యెహోవా, మాకు కాదు అది నీకే చెల్లుగాక. నీ ద్వారా ఏ కార్యం చేసినా, దేవునికి ఏ మహిమ కలిగినా, ఏ ఘనత కలిగినా అది నాది అని నువ్వు అనుకోకూడదు. అది ఎవరిది? అది దేవునిది. దేవునికి స్తోత్రం. మీకు మంచిది. మూడవది దేవుని మహిమను దేవునికి ఇవ్వడము, దేవుని ప్రభావమును దేవుని ఆలోచించడము, దేవుని కార్యాన్ని దేవుని పక్షములో చేయడము, దేవుని కొరకు నీవు జీవించడము అది నీకు మంచిది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సమయము దేవుని కార్యము కొరకు ఇవ్వకుండా దానికి మనం సొంతంగా వాడుకుంటే దేవునికి రావలసిన మహిమ నీవు స్వంతముగా స్వాబుద్ధి మీద నువ్వు చేయకుండా నువ్వు ఆగితే ఆ దేవుని మహిమను నువ్వు ఇవ్వకుండా దొంగిలిస్తున్నావు. అయిన వలన అది నీకు మంచిదే కాదు. అర్థమయ్యే మాట చెప్పి ముందుకెళ్తాను. ఉదాహరణకి అదే అందరికి కావాలని మీకు తెలియదని కాదు. ఎందుకంటే ఈ సమక్షంలో దేవుని వాక్యం వెళ్తూ ఉంది. కొన్ని విషయాలు ఉదాహరణకి ఉపవాస ప్రార్థనలు జరుగుతుంది, లేకపోతే ఉపవాస ప్రార్థన జరుగుతుంది. దేవుని సమాజంలో దేవుని బిడ్డలో కూడుకున్నాడు. ఉంటే దేవుని మహిమలు అందించడం లేదా పాటల ద్వారా
ప్రార్థన ద్వారా, వాక్యం వినడం ద్వారా, దేవుని స్తుతించడం ద్వారా దేవుని మహిమ ఎవరికి చెల్లుతుంది? దేవునికి, నీ ద్వారా, నా ద్వారా, సమాజంగా కూడుకున్న సంఘము ద్వారా. ఇది ఎవరు చెల్లుతుంది? దేవునికి చెల్లుతుందా? లేదు. ఓట్లు పోలేదు, ఇంట్లో పోలేదు, మనసు పోలేదు, టైం పని అవ్వలేదు, లేకపోతే ఏదో పనులు ఉన్నాయో, ఏవో ఆశలు ఉన్నాయో అనుకుని నీవు ఆటలు పెట్టుకొని నువ్వు ఇంట్లో తల్లి పెట్టుకొని కూర్చున్నావు అనుకో, మరి దేవుని మహిమను దొంగిలిస్తున్నావా కాదా? హలో, వాస్తవాన్ని అర్థం చేసుకో. మరి దేవుని మహిమను ఇంటి దగ్గర ఉండి, మరి దేవుని మహిమను చెల్లించకుండా నీవు ఇంటి దగ్గరే ఉండి ఆ పని, ఈ పని, ఈ కారణాలు, ఎందుకని అందుకని ఏమేమో గడగల ఊళ్ళో పెంచుకుంటా కూర్చుని అంటే దేవుని మహిమ దేవునికి చల్లకుండా మనం దొంగిలిస్తున్నామా లేదా? అది మనకు మంచిదా? బ్రతికిలో నీ కృప జనజంగా ఉంది, జనజంగా బ్రతికియున్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప, ఈ యోగ్యత లేదు గొప్పతో బ్రతికించావు నాయన, నీ కృప. ఎంత గొప్పలో ఉండి మరి దేవునికి రావాల్సిన మహిమలో నువ్వు దొంగిలించిన ఇంటిగా ఉంటే అది నీకు మంచిదా? అర్థమన్నా కావాలి, అబద్ధమన్నా కావాలి. వాక్యం అర్థమైతే నువ్వు వికసిస్తావు, వాక్యం అబద్ధమైతే దేవుని ఎంత చక్కగా వాడి దేవుని స్తుతించిన మన బట్టి మరి మహిమ మన ద్వారా ఎవరికి చెల్లాలి? ఇంటికాడికి వచ్చి నేను సుఖపడతాను, ఇంటికాడికి వచ్చి నేను సంతోషిస్తాను, ఇంటికాడికి వచ్చి హ్యాపీ నేను అవుతాను, ఇంటికాడికి వచ్చి హ్యాపీ నా జీవితం ఎంజాయ్ చేస్తానంటే నీ ద్వారా వెళ్ళవలసిన దేవుని మహిమ నువ్వు దొంగిలిస్తున్నావు కనుక అది మనకు మంచిదా? చెప్పైతే మంచిది అని అన్నాడు కీర్తనకారుడు దావీదు. నాకు కాదు యెహోవా, అది నీకే చెల్ల. ఎవరికి స్తోత్రం. కనుక మన బ్రతుకుల్లో దేవుని స్తుతించుట మంచిది. మనం దేవుని సన్నిధానములో సిద్ధపరచుడము మన బ్రతుకు మంచిది. మూడవది దేవుని మహిమ దేవునికి చెల్లించడము మంచిది. నాలుగవ విషయం కీర్తనల గ్రంథం 129 కీర్తన 6 నుంచి 9 వరకు సమయం చదువు చెప్పాలి. త్వరగా చదవాలి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు చేసే మనుషులు. నువ్వు దేవుని ప్రేమించిన వ్యక్తివా? నువ్వు దేవుని కొరకు జీవిస్తున్న వ్యక్తివా? అయితే దేవుని ప్రార్థన చేస్తే అది నీకు మంచిది. చాలా సార్లు మంచి
దానిలో దేవుని ఆశీర్వాదము ఈముడి ముందే, దాని ముందే, దాచిబడి ముందే, అది నీకు ఇవ్వాలని దేవుడు దాచిపెట్టాడు. అది నీవు దేవుని మంచితనము నీవు ఎరిగిన వాడిపై ఆ మంచితనముతో ఆ ఆశీర్వాదాన్ని నువ్వు తీసుకోవాలి. నువ్వు పొందాలి. నాలుగవ విషయంలో దేవుని ప్రేమించడం మంచిది. నువ్వు ప్రేమిస్తే దేవుని మంచితనము నీ మంచితనమునకే ఆశీర్వదిస్తాడు. చాలా సార్లు ఉన్న ఆశీర్వాదాల్లో చెట్లున్నాయి. కొడుకు చాలా మంచివాడు, కొడుకు మోహం చేసేస్తున్నాను 50,000 రూపాయలు అమ్మన్నాడు. కొడుకు తండ్రి మంచోడు కాదు, అడిగితే డబ్బులు రావాలి. కానీ కొడుకు చాలా మంచోడు. తండ్రి కొడుకు గెలిచారు, కానీ కొడుకు మోహం చూస్తే వాడు మంచోడు కాబట్టి ఈ 50,000 రూపాయలు పంపిస్తున్నాను అన్నాడు ఆయన. ఈ మంచితనము నీకు ఈడు కలిగిస్తుంది. ఆ మంచితనము మనుషుల మధ్య పెట్టిస్తాడు. ఆ మంచితనము ఎక్కడ ఉండాలి? దేవునిలో ఉండాలి. దేవునిలో ఉండాలంటే నువ్వు ప్రార్థిస్తే నీకు మంచిది, నీకు మేలు కలుగు. దేవునికి దేవుని ప్రేమించి ప్రార్థించే వ్యక్తిగా ఉంటే నీ జీవితంలో మంచి కార్యాలు మన బ్రతుకుల్లోనికి దేవుడు దీవించడం ద్వారా కలుగుతాయి. కనుక యెరూషలేము క్షేమము కోరి చదువు ప్రార్థన చేయి. యెరూషలేమా ఏదో ప్రేమించేవాడు ప్రార్థన చేస్తే నీకు మంచిది. దేవుని ప్రేమిస్తున్నందువలన నువ్వు వర్ధిల్లుతావు, నువ్వు దీవించబడతావు, నీవు ఆశీర్వదించబడతావు. ఎందులో ఉంది ఈ మంచితనము? ప్రార్థన ఉంది, దేవుని ప్రేమించడంలో ఉంది ఈ ఆశీర్వాదం. అందరూ బయట ఈ రెండు కలిగిన వాళ్ళు దేవునికి దూరంగా ఎలా ఉంటారు? దేవునికి దూరంగా ఎలా ఉంటారు? కనుక దేవుని బిడ్డలారా, చాలా సార్లు మనము ప్రేమించే వారముగా ఉంటాం, ప్రార్థించే వారముగా ఉంటాం. ప్రార్థించి కొందరు ప్రార్థన చేస్తున్న వారిగా ఉంటారు, ప్రేమించే వారిగా ఉంటారు. కనుక యెరూషలేమా దేవుని సంఘమా, దేవుని సన్నిధి, దేవుని బిడ్డలు. కనుక మనం దేవుని ఆశీర్వాదాలు పొందడానికి మంచితనము ఎట్లా అయితే ప్రార్థనలో మంచితనం ప్రేమించుకో, ఈ ఆశీర్వాదం ఉంది, గుర్తెట్టుకో. దేవుని నామానికి స్తోత్రం. నాలుగవ విషయం, అది నీకు మంచిది. ప్రేమించుట మంచిది, ప్రార్థించుట మంచిది. వారి కొరకు దేవుడు ఏం దాచిపెట్టాడు? 34వ సంకీర్తన, 34వ సంకీర్తన అర్థమైన విషయాలు క్లుప్తమైన స్టైల్లో చెప్తున్నారు, అర్థం చేసుకున్నాం. 34వ సంకీర్తన కీర్తనల గ్రంథం 31వ కీర్తన, 31వ కీర్తన 9వ శాతం. నీవు దాచి వచ్చిన వేలు ఎంతో నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము సిద్ధపరిచిన ఎంతో గొప్పది. దాచి వచ్చిన మేలు, సిద్ధపరిచిన మేలు ఎవరికి ఇవ్వడానికి? ప్రేమించిన వారి వరకు, ప్రార్థించిన వారి వరకు. ఆ మేలు ఎంతో గొప్పదంట. అది పొందాలంటే నువ్వు ప్రేమించే వ్యక్తిగా ఉండాలి, నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. ఆయన చేతిలో నుంచి నీవు తీసుకునే వ్యక్తి ఎందుకో తెలుస్తా? ఆ మార్గమే నీకు మంచి. దేవునామనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకుండే అనుభవంలో వాడు చెప్తారు చాలా జాగ్రత్త. ఒక వ్యక్తి దగ్గరికి ఏదైనా వాడు తీసుకోవాలని వాడు మంచివాడు కాడనుకో, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ మాట చెప్తావు?
నీ అంత మంచోడు లేదు, నీ అంత ధైర్యం లేదు, నీ అంత గుడ్డులో తీసి పెట్టేవాడు లేడు, నీ అంత మంచితనం ఇక లోపల ఎవరికలేదు. ఏం చేస్తాను ఆ రైతులు ఉంటారు నీకు ఇచ్చేలా ఆ పొలంలో మొత్తంతా ఆ భూమికి తెచ్చుకుంటుంటే ఆ రైతు దగ్గర ఒప్పించో ఏదో చెప్పి ఆ దగ్గర తెచ్చుకోవాలంటే వాడు మంచి మాట్లాడు ఏం దుర్మార్గులు లేడు అని ఆ దొరకమ్మ పొలంలో కొట్టుకుంటుంటే అదేమంటాడు, నేను మంచోడు కదన్నా కదా ఇది వాడకి ఇది గొప్ప హోటల్ అంటాడు. లేదు నువ్వు వాడకి కంటే ఎప్పుడు పెట్టాలంటే ఆ గురించి చాలా మంచి చెప్పాలి. అవునండి, నీ అంతలో మనిషి లేడు, నీవు ఎందుకు చంద్రుడు అమ్మ మావాడు నువ్వు అంటే ఏం కావాలి కొండలవే గొడవ. దేవుని బిడ్డలారా, దేవుని మంచిదనము, దేవుని మంచిదనములో నుంచి ఈ విశ్వంపై సృష్టి ఎందుండే సమస్తము ఆయనవే కదా. ఓన్లీ ఆకాశము అందుండే సమస్తము ఆయనవి నీవు పొందాలి అంటే ఆయనను ప్రేమించాలి, ఆయనలో ప్రార్థన చేయాలి, ఆయన మంచిదనవంతాన్ని ఎదిగిన వాడు అయి ఉండాలి, ఆయనతో స్తుతించాలి, పంచుకోవాలి. నీ కోరికను తృప్తి వచ్చినది ఆయన నీకు ఇస్తాను. దాచి వచ్చిన వేలు సిద్ధపరిచిన వేలు ఎంతో గొప్పవి. అర్థం చేసుకో, దాచి పెట్టాడంట, సిద్ధపరిచాడంట, అది నీకు ఇవ్వడం పరకే. మరి ఆయన ప్రేమించుకుంటగా, ఆయన ప్రార్థించుకుంటగా, ఆయన బైబిల్ ఆయన ఇవ్వకుండగా, ఆయన స్థుతించుకుంటగా, ఆయనలో నీకు ఉండకుండగా అది నీకు ఎలా వస్తుంది? అర్థము పరమాత్మ ఉండాలి. అయితే దేవునికి ఐదో విషయం కీర్తనల గ్రంథము 137వ కీర్తన టైం అవుతుంది. కీర్తనల గ్రంథము 137వ కీర్తన 5 శరణాలు. 137వ కీర్తన 5 శరణాలు. 5 మరచుగాక. దేవుని బిడ్డలారా, దేవుని మరిస్తే నీవు నీ వాక్యమును మరిస్తే ఇంకెంత ప్రమాదమో. చాలాసార్లు అలవాటుగా చేసే పనులు ఉంటాయి, అలవాటుగా చేసే కార్యాలు ఉంటాయి, అలవాటుగా ఇచ్చే విధానాలు ఉంటాయి. అవి మర్చిపోరు మనుషులు. ఉదాహరణగా అర్థం చేయకుండా మర్చిపోతావా? ఉదాహరణకి ఏదో ఒక ఇంటిలోకి వచ్చేటప్పుడు పాలు కట్టుకుని లోపలికి వస్తావు, మర్చిపోయావా? ఉదాహరణగా అలవాటు ప్రకారంగా ఉదయాన్నే లేచి బ్రష్ చేస్తావు, మర్చిపోతావా? ఉదయాన్నే లేచి నువ్వు చేయవలసిన పనులు చేస్తావు, మర్చిపోతావా? ఏమి మర్చిపోవట్లేదే. మరి యెహోవాను మర్చిపోతే నీకు మంచిదా? దేవుడు కార్యాలు నువ్వు ఎదిగిన వ్యక్తివై, తిరిగిన వ్యక్తివై, నమ్మిన వ్యక్తివై, విశ్వసించిన వ్యక్తివై ఆయనను మర్చిపోతే నీ చెయ్యని వాటాన్ని మర్చిపోయినట్లే. నీ చెయ్యని వాటాన్ని మర్చిపోయినట్లే. వాటము అంటే ఏమిటి? ఇంగ్లీష్ లో దీన్ని పిలుపు అంటారు. ఆ ఇల్లు పెట్టడానికి ఇంటికి వాటర్ అంటారు. ఆ పైన కొన్ని నీళ్లు పడితే ఆ కూర పడి కింద గిరిజ అయిపోయి పాట కానీ ఏదైనా వాటర్తో కడతారు. అవునా కదా? వాటర్ చేశారు, లేదా ఇల్లు కట్టాడు.
ఇప్పుడు వాటర్ ఉంటుందా లేదా మాట్లాడండి ఓకేనా వాటర్ ఉందా వాటర్ లేకుండా పైన పొయ్యెత్తి కడితే నీళ్ళని ఇంట్లో ఉంటాయి వాటర్ వాటర్ లేదా అప్పుడు వర్షం అంటే ఏమవుతుంది ఎలా చూడు వర్షం పడితే కిందకు వస్తుంది అవునా కదా ఈ బిల్డింగ్ కూడా వాటర్ పెట్టడం నీళ్ళని ఈ నోడుకోతుంది నీ చెయ్య నన్ను మరిస్తే నీ వాటర్ మరిచినట్లేదు మీకు అర్థమయ్యే ఒకసారి చెప్తారు అది కూడా వాటర్ ఎక్కడో కుట్టాడు అంటే అందం లేని గురించి అంటారు అక్కడ వాటర్ అయితే వస్తా దేవుడికి ఏం లేకుండా పుట్టాడు కదా వాటర్ లేకుండా పుట్టాడు ఇది అక్కడ దేవుడికి అలవాటులు వచ్చినట్లే దేవుని బిడ్డలారా ఇప్పటి వరకు దేవుని స్తుతించడంలో వచ్చే ఆశీర్వాదాలు మంచిలో కలిగే దీవెనలో విన్నాం ఇప్పుడు దేవుని మర్చిపోతే నీవు నీ పనులను మర్చిపోయినట్లే నీ ఆశీర్వాదాలు మానుకున్నట్లే రెండవ మాట కీర్తన గ్రంథం వహిస్తున్నాను 106వ కీర్తన చదవండి 13వ వచనం దేవుని మర్చిపోవడం 13వ వచనం ఆయనను ఆయన కార్యములను వెంటనే మర్చిపోయేది స్తుతించడం మంచిది అంటే ఎక్కడ ఆయన కార్యాలను వెంటనే మర్చిపోతున్నారు ఇదమ్మా ఎలాగే దేవుని చేసిన కార్యాలు దేవుడు చేసిన లేదు వెంటనే మర్చిపోవడం మంచిది కాదు దేవుడు ఎప్పుడు సంవత్సరం బాగు గెలిచాడు దేవుని పట్ల భయంకరమైన శ్రమలు చేయను తప్పించాడు భయంకరమైన ఉపద్రవం తెచ్చినను ప్రతినించాడు దేవుడు నీ పట్ల ఘనమైన కార్యం చేశాడు దేవుడు నిన్ను బ్రతకనిచ్చాడు ఏ సంవత్సరం ఉండనిచ్చాడు మరి ఎప్పటికప్పుడు దేవుడి కార్యాలు వెంటనే మర్చిపోవడం మంచిదా ఏదో చెప్పలే ప్రశ్న ఏమనొస్తలేదు మర్చిపోవడం మంచిదా మంచి మన అంశం ఎంతవరకు 4 అంశాలు ఆ మంచి గురించిగా మాట్లాడు ఇప్పుడు 5వ అంశం ఏంటంట నేను మరిస్తే నేను చెయ్యి నేను వాటర్ను మరిచినట్లే నేను కుడి చేతితో రాస్తున్నానండి ఒకడు ఎడం చేతితో రాస్తాడు మరి కుడి చేతితో రాసేవాడు ఎడం చేతితో రాయలేదు వాటర్ అలవాటు కొందరు కుడి చేతితో కాగలుగుతాయి పనికి ఎడం చేతితో కుడి చేతి పరంగా వాడతారు పనుల్లో అవును కదా ఎప్పుడైతే ముంచినప్పుడు ఒకవేళ ఎడం చేస్తే 5 నిమిషాలు ఉడితే కుడి చేతితో 10 నిమిషాలు పావుగంట ఉడుకుతాం ఇంకా అలవాటే అలాగే మర్చిపోకూడదు చెయ్యతన పని మర్చిపోయినట్టు మర్చిపోకూడదు రెండవది ఆయన కార్యాలు నీవు మర్చిపోకూడదు బాధ్యత మర్చిపోకుండా ఏం చేయాలి ఆయన ఆలోచన కొరకు కన్ని పెట్టుకొనగా పోయేది మనం మర్చిపోయి దేవుని కార్యాలు ఆయన ఏమి చేయాలో మన పట్ల వాటినిచ్చాడు వాటిని పట్టుకొని కనిపెట్టకపోయేది మర్చిపోతున్నా కనిపెట్టుకోవడం లేదు తర్వాత అరణ్యములు ఆశించింది దేవుని శోధించింది వాళ్ళు కోరుకున్నట్లు వారికి ఇచ్చను ఆయనను వారి ప్రాణములకు ఎందుకని వారు వెను వెంటనే మర్చిపోతున్నారు
మర్చిపోతే వారి ప్రాంతానికి క్షేమం లేకుండా పోయేది. దేవుని బిడ్డలారా, దేవుని మనిషికి మనకు క్షేమం కాదు. దేవుని విడిచిపెడితే మనకు మేలు కాదు. దేవునికి దూరమైతే మనకు ఆశీర్వాదాలు కాదు. మంచిది కాదు. మంచికరమైన ఉద్దేశంలో ఇన్ని ఉద్దేశాలు ఉన్నాయి. కీర్తన గ్రంథం 15వ కీర్తనలో ఒక చక్కని మాట ఉంటుంది. కీర్తన గ్రంథం 15వ కీర్తనలోనికి ఒక క్షణం వెళ్ళాలండి. 15వ కీర్తన, కీర్తన గ్రంథము 15వ కీర్తన, 14వ కీర్తన, 4వ చరణం, 3వ చరణం. కేవలము అనుసరించువానికి శ్రమలో విస్తరించును. ఎంత బలమైన మాట అండి. దేవుని గురించి, దేవుని మరచి వేరే లోకాలు వెంటబడిన వారికి శ్రమలు, శోధన వెనకాల శోధనలు, కష్టాలు వెనకాల కష్టాలు, బాధలు వెనకాల బాధలు, ఎలా మా బతుకు ఎందుకు వస్తుందో అనుకుంటారు. కానీ నేను దేవుడికి దూరం అయిపోతున్నాను అనుకోదు. పక్కన ఉండేపో చెత్తగా వచ్చి పడుతున్నాయి. నువ్వు దేవునికి దూరం అయిపోయిపోతే శ్రమలు విస్తరిస్తాయి, శోధనలు విస్తరిస్తాయి, సమస్యలు నిన్ను కొమ్ముకుంటాయి. నువ్వు శోధనలో పడి ఉంటావు. ఎందుకని? ఎవరిని విడిచిపెట్టాడు? దేవుని విడిచిపెట్టాడు. మరి ఏమొచ్చాయి? శ్రమలు వచ్చాయి. కనుక దేవుని విడిచిపెట్టడం మంచిదా? దేవునికి స్తోత్రం చెప్పాలి. మర్చిపోవడం మంచిదా? అది మంచిది కాదు. దేవునామానికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, ఏది మన బ్రతుకుల్లో మంచిది, ఏది మన జీవితానికి మంచిది? దేవుని స్తుతించుట మంచిది. దేవుని సన్నిధానంలో సిద్ధపడి ఆయా సీమోల యొక్క పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెట్టుట మంచిది. 3వది, దేవుని మహిమ దేవునికి తెచ్చుట మంచిది. 4వది, ప్రార్థన యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థించుట మంచిది. దేవుని ప్రేమించుట మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 5వది, మర్చిపోవడం. చెవిటి ఓటానికి మర్చిపోయినట్లు నీవు దేవుని మర్చిపోవడము మంచిది కాదు. 6వది, దేవుని విడిచిపెట్టడము మంచిది కాదు. దేవుని బిడ్డలారా, దేవునిలో మన ఎన్ని దీవెనలు మన కొనుక్కుంటే ఏది మంచి ఏది చెడు తెలియకుండా బ్రతుకుతున్నామంటే శ్రమలు విస్తరించవా? దేవుడి మాటలు ఏం చేయాక తల వంశని ప్రార్థించాడు. మహాపరుషుడు మహోన్నతుడు మహాగౌరవమైన దేవా, నీ అపారమైన కృపను బట్టి నీకు దేవాత్మను బ్రతుకున్నాం. ఈ పట్ల మంచి కార్యాలు, గొప్ప కార్యాలు నీ కొరకు మేము చేయడం మంచిది. మాట్లాడిన కృప కలిగిన దేవా, మరి నీ బిడ్డలు ఈ కార్యాలలో ఏ విధముగా చేయిస్తున్నారు అది జ్ఞాపకం చేసుకునే నీతో నీలో తాగిపోయే కృప ఇచ్చి బలపరచమని, జీవించమని, ఆశీర్వదించమని, సన్నిధిని తోడుగా ఉంచమని ఏస్తున్నామని తండ్రి.